హాయ్ అండి. లెహంగాకి కనిపించకుండా లోపల సైడ్ నుంచి పట్టీ ఎలా వేయాలో చూపిస్తున్నా ఈరోజు నేను. చూడండి, నేను 10 ఇయర్స్ పాపకని ఒక లెహంగా సెట్ తీసుకున్నా. లెహంగా బ్లౌజు రెండు వచ్చాయి. లెహంగా 2.5 మీటర్స్ ఉండింది. బ్లౌజు 80 సెంట్స్ వచ్చింది. బ్లౌజ్ సపరేట్ చేసి లెహంగా మొత్తం అలాగే ఉంచాను, పైన ఏం కట్ చేయలేదు. మా పాపకు 30 ఇంచెస్ అయితే హైట్ సరిపోతుందండి, కానీ ఇది 42 ఇంచెస్ ఉంది. 42 ఇంచెస్ ఉంటే ఇంకా 12 ఇంచెస్ మిగులుతుంది కదా, దాన్ని కట్ చేయాలి. యాక్చువల్గా అయితే కట్ చేయకుండా నేను ఆ 12 ఇంచెస్ని అడ్జస్ట్ చేసి లెహంగా కుడతా, అసలు కటింగే చెయ్యను. ఆ 12 ఇంచెస్లో హాఫ్ 6 6 6 రెండు ఫోల్డింగ్స్ చేసి డబల్ ఫోల్డింగ్ చేసి లోపల నుంచి పట్టి వేసి దాన్ని ఎట్లా కనిపించకుండా కుట్టాలో ఈ వీడియోలో చూపిస్తున్నా. చూడండి, ఇక్కడ పట్టి దగ్గర మన బార్డర్ ఎక్కడైతే వస్తుందో అక్కడ బార్డరు స్టార్ట్ అయిన కాడ నుంచి 6 ఇంచెస్ దగ్గర ఫోల్డ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నా కదా, డబల్ ఫోల్డ్ 6 ఇంచెస్ దగ్గర ఫోల్డ్ చేసుకోండి. లోపల సైడ్ నుంచి పట్టి వేస్తున్నా, అసలు ఇది వేసినట్టు తెలీదు. బార్డర్ వస్తుంది కదా, బార్డర్ అటాచ్ వస్తుంది కదా, బార్డర్ కన్నా మనం ఫోల్డ్ చేసేసరికి అసలు తెలియదు. అక్కడ అది 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నా నేను. 6 ఇంచెస్ లోపలికి ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటున్నా. చూడండి, వీడియోలో కనిపిస్తుంది కదా, ఇట్లా లోపల సైడ్ నుంచి ఇది మొత్తం మంచిమల్ల కాకుండా ఉల్టా సైడ్ కదా, మొత్తం దారాలు ఉన్నాయి తెలుస్తుంది కదా. లోపల సైడ్ నుంచి ఇట్లా ఫోల్డ్ చేసుకున్నా. ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఇక్కడ బార్డర్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ స్టిచ్ వచ్చేటట్టు, అక్కడి నుంచి బార్డర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 6 ఇంచులు ఫోల్డింగ్ చేసుకొని మనం కొలుచుకుంటుండాలి. మళ్ళీ ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ ముడత వచ్చేస్తుంది. ముడత రాకుండా కరెక్ట్ ఫోల్డింగ్ అనేది కరెక్ట్ చేసుకొని చూసుకుంటుండాలి. అసలు 6 ఇంచులు వస్తుందా ఫోల్డింగ్ అనేది, కరెక్ట్ కొంచెం దూరం కుట్టేసి మళ్ళీ 6 ఇంచులు వస్తుందా అని ఒకసారి స్కేల్ అన్న లేకపోతే టేప్ అన్న పెట్టుకొని చూసుకోవాలి మనం. నేను చూసుకుంటున్నా. కుట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా కుట్టాలి ఇది, ఎందుకంటే ఒక్క దగ్గర 1 ఇంచ్ 1/2 ఇంచ్ తేడా వచ్చినా కానీ కొంచెం కిందికి మీదికి అయిపోతుంది లెహంగా అనేది, మళ్ళీ లెహంగా లుక్ పోతుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా చూసి కుట్టుకుంటున్నా నేను. చూడండి, ఎగ్జాక్ట్ బార్డర్ మీద కుట్టేస్తున్నా, చూసి బార్డర్ దగ్గరనే కుట్టేయాలి. వేసేస్తున్నా చూడండి, ఫోల్డ్ అయిపోయింది కదా, ఫోల్డింగ్ అవుతుంది కదా, స్టిచ్ పడుతుంది మంచిగానే. సెట్ చేసుకుంటూ జాగ్రత్తగా కుట్టాలి, ఫాస్ట్గా అంటే కాదు, కొంచెం స్లోగానే అవుతుంది ఇది. ఒక పట్టు వేసుకోవడం ఒక్కటే స్లోగా ఉంటుంది, మిగతాదంతా తొందరనే అయిపోతుంది. చూస్తుండ్రు కదా. పట్టి దగ్గర నేను మా కొలత చూసుకుంటూనే వేస్తున్నా. కరెక్ట్ పట్టి ఎక్కడ బార్డర్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడే వేయాలి కుట్ట అనేది. చూడండి, 6 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను, నాకు ఫోల్డింగ్ మంచిగానే వస్తుంది. చూడండి, ఇప్పుడు అంతా కుట్టేసిన. ఇప్పుడు చూడండి, కుట్టేసినా కదా, దీన్ని రిటర్న్ తీస్తే అసలు పట్టి ఎక్కడ వేసినాం అనేది తెలియదు, జాయింట్ అనేది తెలియదు అంతా. ఇక్కడ ఎట్లా బార్డర్ స్టార్ట్ అవుతుంది కదా, ఆడ కొంచెం ఇట్లా లైన్ లాగా ఉంటుంది కదా, ఆ లైన్ పైనే కుట్టుబడింది కాబట్టి మనకు అంత ఏర్పడదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అది కొంచెం ఫోల్డ్ చేసినాం కదా, ముడత వస్తుందని దాని మీద ఒక్క స్టిచ్ గట్టిగా వేసుకున్నామంటే మంచిగా బాగా సెట్ అయిపోతుంది. దీన్ని ఐరన్ అయినా చేసుకోవచ్చు, కానీ ఐరన్ చేసుకునేదానికన్నా ఒక కుట్టేస్తే బాగా సెట్ అయిపోతుంది. చూడండి, కింది నుంచి ఒక కుట్టేసినా కదా మొత్తము, అది దానిపైనుంచి మళ్ళీ ఇంకొక కుట్టు వేస్తున్నా. కొంచెం దూరం కుట్టు పెట్టేసుకోవాలండి. దగ్గర కుట్టి అయితే మనకు పిల్లలు పెరిగినప్పుడు ఇప్పుకోవడానికి దగ్గర కుట్టు కొంచెం టైం పడుతుంది, దూరం కుట్టు వేసుకుంటున్నాను నేనైతే. ఇంకోటి, దూరం కుట్టేయడం వల్ల కుచ్చు ఉడక రాదు, స్టిచ్ అనేది మందం దాని మీద.
పతలా దాని మీద అయితేనేమో దూరం కుట్టేస్తే ముడతొచ్చేస్తుంది, బాగా కుచ్చులాగా వస్తుంది. కానీ ఇట్లా ఇది మందమే ఉండింది క్లాత్, పల్సగా ఏం లేదు. మొత్తం వేసేసిన చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు అసలు పట్టేసినట్టు తెలియట్లేదు. నేను 6 ఇంచులు మామూలుగా 3 4 వేస్తారు, కానీ నేను 6 ఇంచులో పట్టేసిన. చూడండి కనిపిస్తుందిగా మీకు. ఇక 10 ఇయర్స్ కాదు 14 ఇయర్స్ అయినా వచ్చేస్తుంది పిల్లలకు అది ఇప్పేస్తే. మనం బ్లౌజ్ సెట్ కాకపోతే ఇంకొక బ్లౌజుకు అంత ఎక్కువ కాస్ట్ పడదండి. లెహంగాకే ఎక్కువ కాస్ట్ పడుతుంది, క్లాత్ ఎక్కువ పడుతుంది. అందుకే బ్లౌజు మళ్ళీ చేసుకోవచ్చు పిల్లలు పెద్దగా అయిన తర్వాత. ఇట్లా 2-3 సార్లు వేసినాక మనకు మళ్ళీ పిల్లలు వేసుకోరు, మనం వేసుకోము. దాన్ని దాచుంచేసి 14-15 ఇయర్స్ తర్వాత మళ్ళీ తీస్తే పిల్లలకు కొత్త ఫీలింగ్ అనిపించి మళ్ళీ వేసుకుంటారు. చూడండి నేను 1 ఇంచెసే స్ప్రిల్స్ పెడుతున్నా. 1 ఇంచ్ కన్నా ఎక్కువైనా తక్కువైనా పర్లేదు, కానీ పెద్దగా అయితే అనేది అంత లుక్ ఉండదండి. 1 ఇంచే బెటర్. నేను 1 ఇంచే పెడుతున్నా. చూడండి నేను ఆ పట్టేసినా కదా, డైరెక్ట్ ఇప్పుడు స్ప్రిల్స్ పెట్టేసుకుంటున్నా. మా అమ్మాయి నడుము 24-25 ఉంటుందండి. మేబీ నేను ఎక్కువ లూజే పెడతా, ఎందుకంటే ఆమె లూజుగానే ఉండాలని అంటుంది. అస్సలు టైట్ వెయ్యదు, కుచ్చుకునేటి వెయ్యదు. చాలా చిన్నపిల్లలు అయితే చేస్తారు కదండి, అట్లా తనకి ఎంత కంఫర్ట్ ఉండాలో అట్లాగనే స్టిచ్ చేస్తాను నేను. తన కంఫర్ట్ కోసం కొంచెం ఎక్కువనే కష్టపడాల్సి వస్తుంది. చూడండి స్ప్రిల్స్ పెడుతున్నా, బాగా లూజే పెడతా, టైట్ పెట్టను. ఆమె ఎక్కువ లూజ్ అంటుంది, తిన్నాగా ఉడక మళ్ళీ ఇప్పి మళ్ళీ పెట్టుకుంటుంది. నేను హ్యాంగ్ చేసుకునేది మీకు ఒకటి చెప్తానండి, అది ఉడక చాలా మీకు యూజ్ అవుతుంది. అంటే మనం లెహంగాకి కాజా పట్టీలు పెడతాం కదా, ఆ కాజా పట్టీలు అనేది కొంచెం డిఫరెంట్గా పెట్టి చూపిస్తే చాలా ఈజీ ఉంటుంది. మనం ఎక్స్చేంజ్ అంటే మనం ఎంత లూజ్ అంటే అంత లూజు, ఎంత టైట్ అంత టైట్గా పెట్టుకోవడానికి. ప్రతిదానికి కాజా కుట్టలేం కదండి ఇంత దూరము, అందుకని చూపిస్తాను నేను కాజా పెట్టేదొడక. అది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది, మీకు బాగుంటుంది, మంచి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. చూడండి లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు, వీడియో అర్థం కాదు. వేరే వీడియోలో ఏమో కానీ స్టిచ్చింగ్ వీడియోలో అయితే చాలా ఇంట్రెస్ట్ తోటి మైండ్ అంతా అక్కడ పెట్టి చూస్తేనే అర్థమవుతుందండి, లేకపోతే అర్థం కావు ఆ స్టిచ్చింగ్ వీడియోస్. మన మైండ్ ఎక్కడనో పెట్టి మనం ఇది చూస్తే అర్థం కావు అని అంటారు, కానీ మన మైండ్ మొత్తం దీనిపైన పెడితే క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు లైనింగ్ క్రేప్ తీసుకున్నా నేను. కాటన్ అయితేనేమో ఇట్లా ముడుచుకొస్తుంది కదా, ఇంకా పాలిస్టర్ అయినా కొంచెం ఆమెకు సమ్మర్లో అట్లా అంత మండుతుందేమో అని ఈ క్రేప్ తీసుకున్నా. క్రేప్ అయితే చల్లగా ఉంటుందండి, మనకైనా వాళ్ళకైనా స్మూత్గా ఉంటుంది కదా, ఎప్పుడైనా సరే వేసుకోగలుగుతాం క్రేప్. సమ్మర్లో అయినా వింటర్లో అయినా ఎప్పుడైనా వేసుకోగలుగుతాం. అందుకే అంటే మనం మామూలుగా తక్కువ కాస్ట్ పెట్టిన దానికి పర్లేదు, ఏదన్నా వేసుకోవచ్చు. కానీ ఇది కొంచెం కాస్ట్లీదే కదా, అందుకే దానికి కాస్ట్లీ దగ్గర కాంప్రమైజ్ కావద్దండి. ఎందుకంటే మనం వేసుకోకపోతే మొత్తం వేస్ట్ అవుతుంది కదా. కొంచెం చిన్న విషయాల దగ్గర మనం కాంప్రమైజ్ కావద్దు. క్రేప్ అవసరమా అని అనుకోవద్దు, క్రేపే వేసుకోవాలి ఖచ్చితంగా కాస్ట్లీ దాంట్లోకైతే, లెహంగాస్కి. ఇంకా మా పాప గురించి మీకు చెప్తా కదా నేను, ఆమె కూర్చుకుంటుందని, టైట్ అవుతుందని ఆమె అస్సలకే ఇంట్రెస్ట్ పెట్టదు. అందుకే నేను ఆమెకు నచ్చినట్టు కంఫర్ట్ కోసమే, డబ్బులు కొంచెం ఎక్కువైనా సరే కానీ కంఫర్ట్ కోసమే చూస్తా. అందుకే చాలా వరకు నేను ఆమె కంఫర్ట్ ఉంటే కుడుతుంటా. చిన్నపిల్లలు నేను వేరే వాళ్ళ పిల్లలు కూడా చిన్నపిల్లలు వాళ్ళ బట్టలు ఇస్తే నేను మా పాప అనుకునే కంఫర్ట్ వాళ్ళకి, మా పాప చెప్తుంటుంది కదా నా కంప్లైంట్స్, నేను అవి మైండ్లో ఉద్దేశం పెట్టుకొని కుడుతుంటా. వేరే వాళ్ళవి మన పిల్లలు ఇట్లనే అంటారు, వాళ్ళకు కూడా ఇట్లనే ఇబ్బంది అవుతుందేమో అని అంటారు, కానీ అందరు అట్లా ఏముండరండి. కొంతమంది పిల్లలు ఇష్టంగా వేసుకునేటోళ్ళు ఉంటారు డ్రెస్సెస్, ఫ్రాక్స్, కొంతమందికి అంత ఇష్టం ఉండదు. మా పాపకి టీషర్ట్స్ ప్యాంట్లు వేసుకోమను మంచిగా వేసుకుంటుంది, కానీ ఇట్లా లెహంగాస్, ఫ్రాక్స్ అంటే చెంకి వర్క్ ఉండేటి అట్లా వేసుకోవడం ఇష్టం ఉండదు. కానీ నాకే ఫంక్షన్స్ అప్పుడు తప్పదు కదా, వేసుకోవాలి కదా మనం, అట్లా అని
అమ్మాయిల వేసుకోవాలి కదా అన్నట్లు నాకు అనిపిస్తుంది. నాకు చాలా గ్రాండ్గా రెడీ చేయాలంటే బాగా ఇష్టం అండి. నా మెంటాలిటీ అయితే అట్లనే ఉంటుంది. ఇంకా తనకి బాగానే రెడీ చేస్తా, చూస్తారు కదా. ఇంకా తను నా తర్వాత వీడియోలో ఎట్లా రెడీ చేస్తుంటానో పెడతా తర్వాత వీడియోలలో. అటు ఇటు లైనింగ్ మెయిన్ క్లాత్ ఒకటి క్లోజ్ చేసి స్టిచ్ చేసుకున్నా. లైనింగ్ కూడా కొంచెం ఎక్కువనే కట్ చేసిన అండి, ఎందుకంటే మనం పెద్ద అయిన తర్వాత వీళ్ళు లెహంగా మెయిన్ క్లాత్ ఒక్కటే కుట్టిప్పేసి లైనింగ్ మళ్ళీ కాళ్ళకు తగులుతుంటుంది. లైనింగ్ లేనట్టే ఫీల్ అవుతుంటుంది. అప్పుడు ఉడక అంత లుక్ కనపడదు లైనింగ్ లేకపోతే అని. లైనింగ్ ఉడక కొంచెం ఎక్కువనే ఫోల్డ్ చేసిన కింద. ఫోల్డ్ చేస్తే బరువే ఉంటుంది కిందికి. ఇంకా మంచిగా ఇప్పుడు లెహంగాస్ ఎంత బరువు ఉంటే అంత సెట్ అయిపోతాయి, ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత లెగుస్తాయి కదా, మీకు తెలిసే ఉంటుంది కదా. అట్లా ఇంకా ఎక్కువ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన. ఇప్పుడు లైనింగ్ కాదు, బెల్ట్ జాయింట్ చేసుకుంటున్నా. అటు ఇటు ఫోల్డింగ్ చేసినా కదా, మనం బెల్ట్ జాయిన్ చేసుకునే ముందు కన్నా లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు జాయిన్ చేసిన తర్వాత కొంచెం దూరం, ఒక 4 ఇంచెస్ అంత దూరం కుట్టేసుకోవాలి. అటు ఇటు కుట్టేసుకొని ఇప్పుడు నడుం పట్టి అనేది 2 ఇంచెస్ వెడల్పు, పొడవు అనేది ఇంకా వాళ్ళ పర్సనాలిటీని బట్టి, వాళ్ళు పెట్టేవన్న దాన్ని బట్టి పెడతాం కదా మనము. ఇంకా నేనైతే మా పాపకి ఇంకా తక్కువే ఉండాలి, 2 మినిమం 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు అండి వెడల్పు. పట్టి వెడల్పు బెల్ట్ ఉంటుంది కదా, మినిమం 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. 2 ఇంచెస్ అంటే మొత్తం 4 ఇంచెస్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. నేను 5 ఉడక ఏం తీసుకోలే, మొత్తం 1.5 ఇంచ్ వచ్చిందండి. మాకు చిన్నగానే ఉండమంటుంది, వెడల్పుగా వద్దంటుంది పట్టి, అందుకే చిన్నగానే పెట్టిన. ఫస్ట్ కింది నుంచి వేసుకొని పైనుంచి వేసుకున్న కుట్టు. కాకపోతే ఎట్లయినా వేసుకోవచ్చు, మనం కింది నుంచి అయినా వేసుకోవచ్చు కుట్టు, పైనుంచి అయినా వేసుకోవచ్చు. అది మన ఇష్టము, మనం కుడుతుంటే మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. వేస్తున్నా చూడండి. బెల్ట్ కొంచెం అక్కడక్కడ కొంచెం గుంజి పట్టినాం కదా, కొంచెం ముడతొచ్చినట్టు అనిపించింది. ఒక్క దగ్గర ఒక చిన్న ఫోల్డ్ చేసిన. మామూలుగా అయితే ఇంక అట్లా చెయ్యొద్దు, మళ్ళీ ఇప్పి కుట్టాలి. వేరే వాళ్ళ దానికైతే నేను అసలు కాంప్రమైజ్ గాను. మా పాప దాన్ని కాబట్టి కొంచెం చిన్న ఫోల్డ్ అనేది చేసిన. అదేం కనపడదండి పట్టి దగ్గర, మనము ఓని వేస్తాం కదా ఆ సారీ దాని మీదకైతే. క్రాప్ టాప్ అయితే కొంచెం నీట్ ఫినిషింగ్ చాలా ఇంపార్టెంట్. క్రాప్ టాప్ అనేదానికి మనం 1 సైడ్ వేస్తాం కదా చున్నీ. లెహంగా ఓనీకి అయితే మాత్రం పర్లేదు, వేసుకోవచ్చు. ఇట్లా చూడండి, కొంచెం ఫోల్డ్ వచ్చింది, కొంచెం గుంజి కుట్టిన. నేను అట్లా గుంజి కుట్టేది లేకుండే, ఇంకా వేసేసినట్లే. కొన్ని క్లాతులు ఉడక సాగుతాయి కదండి, మీకు తెలుస్తుంది. ఎంత తెలియని వాళ్ళకి, స్టిచ్చింగ్ బేసిక్స్ తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కొన్ని క్లాతులు సాగుతాయని. అది సాగింది కొంచెము, అటు ఇటు క్లోజ్ చేసేసుకున్నా నేను. అయితే లెఫ్ట్ సైడు నేను కాజా పట్టేస్తున్నా. ఇదే చెప్తానన్నా కదా స్టార్టింగ్లో మీకు. ఇది చూడండి, బాగా అబ్జర్వ్ చేసి చూడండి. మీరు నేర్చుకునే అనుకునే వాళ్ళు, ఇంతకుముందుకు స్టిచ్చింగ్ చేసిన వాళ్ళైనా సరే కానీ ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. నేను ఇట్లా 4 ఇంచెస్ క్లాత్ తీసుకొని ఫోల్డ్ చేసిన. 1 ఇంచ్ దగ్గర కుట్టేసుకుంటున్నా. 1 ఇంచ్ దగ్గరనే మళ్ళీ బయటికి ఇంత ఎక్స్ట్రా వదిలేసిన. 1 ఇంచ్ దగ్గర ఉండి దాదాపు ఒక 10 ఇంచెస్ దగ్గర క్లోజ్ చేసిన. 10 ఇంచెస్ దగ్గర కుట్టు క్లోజ్ చేసిన మొత్తం. అంటే పొడుగు కుట్టుకొని మళ్ళీ దాన్ని ఉడక క్లోజ్ చేసి దాన్ని రిటర్న్ తీస్తాం. మనం నాడ ఎట్లా తీస్తామో, నాడ ఎట్లయితే కుట్టుకుంటామో దీన్ని రిటర్న్ తీస్తాను నేను. ఆ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయాలి. మరి నేను కట్ చేయనట్టున్నా. కట్ చేయాలి యాక్చువల్గా అయితే, మందం అనిపిస్తుంది, మళ్ళీ మర్చిపోయినట్టున్నా నేను. ఇప్పుడు రిటర్న్ తీస్తున్నా, ఆ పుల్లతోనే తీస్తున్నా రిటర్న్ నేను. ఆ పుల్లతోనైనా మనం పెద్ద కుట్టు బాగా వెడల్పు 1 ఇంచ్ వేసుకున్నాం కదా, దేంతోనైనా వస్తుంది.
చూడండి తీసిన ఇట్లొచ్చింది. దీన్ని ఇప్పుడు స్ప్రిల్స్ పెట్టుకొని కుట్టేసుకోవాలి. పెద్ద కుట్టు పెట్టుకోవాలి. దీనికి స్ప్రిల్స్ ఆపోజిట్ అయినా పెట్టుకోవచ్చు, ఇటైనా పెట్టుకోవచ్చు. మనము లెఫ్ట్ సైడ్ మనం హ్యాంగ్ చేసుకుంటాం కదా, హుక్ పెట్టుకుంటాం కదా, లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటాం ఎక్కువ. లెఫ్ట్ సైడ్ దానికే అంటే కుడి చేతి నుంచి ఇట్లా పెట్టుకునేటందుకు లెఫ్ట్ సైడు పట్టికి వేసుకోవాలి. ఇది దానికి అడ్జస్ట్ చేసుకొని దానికి ఎట్లయితే ఆపోజిట్లో వేసుకోవాలి కుట్టు. అది ఈ పట్టి అనేది నేను ఇప్పుడు ఆపోజిట్లోనే స్ప్రిల్స్ పెట్టుకుంటున్నా కదా నేను. ఆ స్టిచ్చుడుక ఆపోజిట్ వచ్చేటట్టు, ఆపోజిట్ హోల్ వచ్చేటట్టు ఇవి బ్యాగ్స్ లాగా వస్తాయండి. మనం సంచులు అంటారు మామూలుగా, పాతకాలంలో ఓల్డ్ టైలర్స్ అయితే సంచులు పెట్టమని అంటుంటారు. ఇది సంచులనే అంటారు. ఇట్లా కొంచెం హాఫ్ 1 ఇంచ్ స్ప్రిల్స్ పెట్టేసుకొని కుట్టేసుకున్నా. చూడండి నేను 10 to 15 ఇంచెస్ దగ్గర తీసుకున్నట్టున్నా. ఇది చూడండి 5-6 ఇంచెస్ అయ్యింది. అట్లా ఫోల్డ్ చేసుకున్నాక తక్కువ అవుతుంది. మామూలు ఇంకో సైడ్ ఉడక ఫోల్డ్ చేసుకొని కుట్టేస్తున్నా. ఇది లోపలికి పోతుంది. చూడండి ఇప్పుడు వేస్తున్నా, లెహంగాకి జాయిన్ చేస్తున్నా. లెహంగా ఫస్ట్ జాయిన్ చేసుకోవద్దండి, అన్నీ అయిపోయిన తర్వాత. చెప్పినా కదా ఇట్లా మనం లెఫ్ట్ సైడ్ హ్యాంగ్ చేసుకుంటాం కదా, అట్లా హ్యాంగ్ చేసుకునేటట్టు బ్యాగ్స్ అనేటివి ఓపెన్ అటు ఉన్నటట్టు కుట్టేసుకోవాలి. నేను అంతా అయిపోయినాకనే ఇలా ఫైనల్ స్టిచ్ చేసుకుంటాను. ముందైతే ఏం వేసుకోను, ఎందుకంటే అంత అయిపోయినాక అయితే ఫ్రీగా ఉంటుంది స్టిచ్చింగ్. లాస్ట్ ఫైనల్ స్టిచ్చింగ్ క్లోజ్ చేసేది, లెహంగా క్లోజ్ చేసేది రౌండ్ ఫైనల్ అయిపోయినాకనే వేసుకోవాలి. ఎవరికైనా బెటరు. ముందే వేసుకోవడం వల్ల కొంచెం అంత నాకైతే ఫ్రీగా అనిపించదు. కుట్టడం కూడా అంత ఫ్రీగా కాదండి, మళ్ళీ దాని కింద క్లాత్ పడడం ఏదో ఒకటి అవుతుంటుంది. ఇట్లయితే ముందే మనం క్లోజ్ చేసుకోక ముందుకే అన్నీ ఫినిష్ చేసుకొని రౌండ్ క్లోజ్ చేసుకుంటే అయిపోతుందని నాకు అనిపిస్తుంది. చూడండి వేసేసిన 2 సైడ్స్ వేసిన కుట్టు. ఆ సెంటర్లో ఫస్ట్ మనం స్పిల్స్ పెట్టుకున్న పెద్ద కుట్టు ఉందో చూడండి, అది మనము ఇప్పేసుకోవాలి. ఆ కుట్టు అనేది ఇప్పుడు ఇప్పేసుకుంటున్నా చూడండి. ఆ పెద్ద కుట్టు గిట్ల అంటే వచ్చేస్తుంది, ఎందుకంటే మనం పెద్దగా పెట్టి కుట్టేస్తాం కదా. ఒక్కటి లేకపోతే ఒక దారం బట్టి గుంజినా వచ్చేస్తుంది. ఇది కుట్లిప్పేది మీకు అందరికి తెలిసే ఉంటుంది. కుట్లిప్పేది ఒక్క దగ్గర ఇప్పుడు ఆ స్ప్రిల్స్ దగ్గర ఎక్కడైతే పెట్టినామో అది ఇట్లా అనేస్తే అంతా ఓపెన్ అయిపోతుంది. ఇది ఇప్పుకోకుండా ఉంటే మనం మర్చిపోతాం. తర్వాత ఇప్పుదాంలే అనుకోవద్దు. ఎప్పటి పని అప్పుడు చేసుకుంటేనే బెటరు. మర్చిపోయినాక మళ్ళీ అయ్యో ఇట్లా వాళ్ళకి ఇచ్చినామని కస్టమర్స్ అంటే అయ్యో అయితే క్లోజ్ చేసింది ఎట్లా పెట్టాలేమో కుట్టేసింది అని అనుకుంటారు. వాళ్ళకి తెలియదు కదా, అందుకే మనమే ఇప్పేసి అది. చూడండి నేను ఓపెన్ చేస్తున్న బ్యాగ్స్ అన్నీ ఇటు ఓపెన్ ఉన్నాయి చూసిరా. ఇటు ఓపెన్ చేసి ఉంటే క్లోజ్ దానికి హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట. అక్కడ బక్కేలు అని ఉంటుంది. బక్కేలు మీకు తెలిసే ఉంటుంది. ప్యాంట్స్కి పెడతారు, స్కూల్ యూనిఫామ్స్కి పెడతారు. బక్కేల్స్ దొరుకుతాయి మనకు షాపులో, మామూలుగా లేడీస్ కార్నర్లో అయినా స్టిచ్చింగ్ షాపులో అయినా దొరుకుతాయి. బక్కేల్స్ పెడతాను నేను. బక్కేల్ తర్వాత లాస్ట్లో మనం బ్లౌజుగా హ్యాండ్ వర్క్ ఉంటుంది కదా, ఉక్కులు కాజాలు కుట్టేప్పుడు ఇంకా అన్నీ ఒకటేసారి కుట్టేదానిలే అని నేను ఇప్పుడేం కుట్టట్లేదు. బక్కేలు అయిపోయింది, లెహంగా అయిపోయింది. ఇప్పుడు టోటల్గా రౌండ్ క్లోజ్ చేసుకోవాలి. నేను రౌండ్ క్లోజ్ కింద బార్డర్ నుంచే స్టార్ట్ చేస్తాను అండి, పైనుంచి ఏం చేయను నేను. చూడండి లెహంగా ఇట్లా ఇప్పుడు ఓనీ చేస్తున్నానండి. ఇది మామూలు చున్నీ, నార్మల్గా మనం డ్రెస్సెస్ మీదకి వేసుకునే చున్నీ. ఇది సింథటిక్ చున్నీ. ఈ చున్నీ నాకు ఏమో పడింది. అయితే ఈ చున్నీ తీసుకొని నేను దీనికి కట్ వర్క్ ఉన్న లేస్ వేస్తున్నా, కట్ మోడల్ ఉన్న లేసు. అయితే మామూలుగా కట్ వర్క్ ఉన్న చున్నీసే దొరుకుతాయి మనకు. కానీ మా పాపకి ఎందుకో ఇంతకుముందు కూడా ఒక 2-3 ఉన్నాయి అట్లాంటివి.
నాకు అట్లా కాకుండా ఈ సింథటిక్ క్లాత్లో తీసుకోవాలని ఇష్టం ఉండే. సిటీ పోతే దొరుకుతాయి మన కట్ వర్క్ చున్నీలో సింథటిక్ క్లాత్, కానీ ఇంకా మేము ఉండేది నాగర్ కర్నూల్లో కాబట్టికి ఇక్కడ అంతగానో మేము దొరకవండి. అందుకే నేనే రెడీ చేసుకుంటున్నా. ఇంకా ఈ చున్నీ కోసం మనం ఇంకా సిటీ ఏం పోతాం అన్నట్లు నేనే రెడీ చేసుకుంటున్నా. ఇట్లయినా మంచిగానే ఉంటుంది లుక్ అనేది. నాకు ఎందుకో మంచిగానే అనిపించింది. ఇదంతా థ్రెడ్ అండ్ ఈ చెమ్కీ వర్క్ ఉంది. థ్రెడ్ వర్క్, చెమ్కీ వర్క్ రెండు బాక్సెస్ లాగా బాగా అనిపించింది. క్లాత్ ఉడక చాలా స్మూత్గా, పెద్ద గుడక ఉంది కానీ ఇంకా పెద్దగా ఉంది కదా పాప, 10 years ఉంటుంది కదా, హైటు ఎక్కువైపోతుందని నేను దీంట్లోనూ లాంగ్ స్టిచ్ పెట్టి వెడల్పు తక్కువ చేస్తున్నా, హైట్ తక్కువ చేస్తున్నా. కట్ చేయట్లేదు. మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ మనకు యూజ్ కాదు కదా. ఇప్పుడు లెహంగాకి ఎట్ట పట్టి వేస్తున్నానో ఈ చున్నీ గుడక అట్లే పట్టి వేస్తున్నా. ఇంకా పట్టి అనేది ఏం కనపడదు, మెత్తగా ఉంటుంది కదా, ఫోల్డింగ్స్లా వెళ్ళిపోతుంది. ఇక ఒక సైడ్ పొడుగు పట్టేసిన, అడ్డం పట్టి కూడా వేసిన. అడ్డం పట్టి చూపించలేదు, నేను తీయడం మర్చిపోయినట్టున్నా. ఇప్పుడు లేస్ జాయిన్ చేస్తున్నా. ఇప్పటికే బాగా పెద్దగా అయింది అండి వీడియో, అందుకే ఇంకా అవన్నీ ఏం చూపించలేదు. మీకు తెలిసి ఉంటుంది, ఒకవేళ పట్టి వేసుకోవడం అని అంటే వాళ్ళని చేయమంటే చేస్తారు, టైలర్స్ వాళ్ళని. ఇంకా డైరెక్ట్ ఇంకా ఆ కార్నర్స్కి లేస్ జాయిన్ చేసుకుంటున్నా. టోటల్ జాయిన్ చేసుకున్న ఆల్రౌండర్. చున్నీ వెడల్పు 4 inches తగ్గించిన, హైట్ని 5-6 inches ఏమో తగ్గించినానండి, పొడుగు నుడక. ఇంకా పాప కదా, చిన్న పాప కదా, ఆమెకు మరీ పెద్దగా ఉండొద్దని చిన్నగా చేసిన. ఇంకంతా